హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ రాక్ స్టార్ ఆకాష్ డీల్ ప్రకారం శారదని గుడికి తీసుకువెళ్ళి గగన్లా హ్యాపీగా శారదతో టైం స్పెండ్ చేస్తారు రాక్ స్టార్ ఆకాష్. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న, గగన్, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అని అంటుంది. అమ్మ, యాక్చువల్లీ రేపు నాకు ఒక డ్యాన్స్ షో ఉంది. నేను ఇప్పుడు ఆకాష్లా ఇక్కడ ఉన్నాను కదా, ఆ డ్యాన్స్ షో అయిన తర్వాత మనం హైదరాబాద్ వెళ్దాం, ఓకే అని చెప్పి వాళ్ళ అమ్మని ఇంకా తన వల్లనే నిద్రపుచ్చుతాడు గగన్ అలియాస్ రాక్ స్టార్ ఆకాష్. శారద నిద్రపోయిన తర్వాత రూమ్ నుండి బయటికి వచ్చేసి, భూమి, 1 సెకండ్, నువ్వు చెప్పినట్టు నేను గగన్లా నటించాను రైట్? సో ఇప్పుడు నువ్వు రేపటి డ్యాన్స్ షోకి ప్రిపేర్ అవ్వాలి అని అంటారు. డ్యాన్స్ రిహార్సల్స్ చేద్దాం, నాకు స్టెప్స్ కొరియోగ్రఫర్ని చూపించండి, నేను నేర్చుకుంటాను అని అంటుంది. బట్ ఇలా కాదు భూమి, యాక్చువల్లీ నీ డ్రెస్ సెన్స్, నీ మేకప్ సెన్స్ అన్నీ మార్చాలి అని అంటారు. మేకప్పా? మేము భరతనాట్యం వేస్తున్నప్పుడు మేకప్ వేసుకుంటాం కదా అని అంటుంది. నో నో భూమి, అలా ఉండకూడదు, వేరేగా ఉండాలి. ప్రియా ప్రియా అని తన పర్సనల్ సెక్రటరీ ప్రియాని పిలుస్తారు. సార్ అని అంటారు. తన్ని తీసుకువెళ్ళి ఒకసారి మేకోవర్ టెస్ట్ చేయి, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అంటారు. ఇంకా అలా భూమిని స్టైలిష్గా రెడీ చేసి తీసుకువస్తారు. ఒక్కసారిగా భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాక్ స్టార్ ఆకాష్. పర్ఫెక్ట్, ఇప్పుడు నా కో డాన్సర్గా, స్టేజ్ పార్ట్నర్గా యు ఆర్ ది అల్టిమేట్, సో లెట్స్ ప్రాక్టీస్ ది డ్యాన్స్ అని చెప్పి ఇంకా రాక్ స్టార్ ఆకాష్ అండ్ భూమి ఇద్దరు కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య ఎవరైతే ఉన్నారో భూమి ఊటీలో ఉంది అని తెలుసుకుంటాడు. భూమి ఊటీలో ఉంది అంటే, ఇన్ని రోజులు రాలేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఆ శారద వల్లే కదా భూమి అక్కడ ఉండిపోయింది. అలాంటప్పుడు ఆ శారదనే చంపేస్తే భూమి వచ్చేస్తుంది కదా, భూమి ఇంకా కుంగి కృషించిపోతుంది కదా, అప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సూర్య ఊటీకి బయలుదేరుతాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎస్పీ, నా ఐడి కార్డ్, వీళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఫోటో ఎంక్వైరీ చేస్తే ఒక రిసార్ట్లో ఉంటున్నారని తెలుస్తుంది. ఒక రిసార్ట్లో ఉంటున్నారని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇప్పుడు రాక్ స్టార్ ఆకాష్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారని తెలుస్తుంది. రాక్ స్టార్ ఆకాషా? ఎవరతను అని అడుగుతాడు. అదేం సార్, డోంట్ యూ నో హిమ్, హీ ఈజ్ అ వెరీ ఫేమస్ నేషనల్ సింగర్ రాక్ స్టార్ అని చెప్పి ఫోటో చూపిస్తారు. ఒక్కసారిగా ఫోటో చూసి సూర్య షాక్లో ఉండిపోతారు. ఏంటి, వీడేంటి అచ్చం గగన్ లాగే ఉన్నాడు, ఇప్పుడు షో ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. సార్ ఆ ఏరియాలో అని చెప్పేసరికి పరుగున షోకి బయలుదేరుతాడు సూర్య. సో డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలా రాక్ స్టార్ ఆకాష్ పక్కన భూమి కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇద్దరు వెస్ట్రన్ లుక్లో ఉంటారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ వెస్ట్రన్ సాంగ్ అయితే భూమి డ్యాన్స్ చేస్తుంది. ఇదంతా సూర్య వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. భూమి, వీడు గగనో ఆకాశో నాకు తెలియదు కానీ బాగానే డ్యాన్స్ చేస్తున్నావే, ఇప్పుడు చూడు నేను మీ నాన్నగారి ముందు నీ పరువు ఎలా తీస్తానో అని చెప్పి ఆకాష్ ఆ వీడియోని అపూర్వకి సెండ్ చేస్తాడు. అపూర్వ ఒక్కసారిగా వీడియో చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా టీవీ ఆన్ చేస్తుంది కావాలనే. టీవీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది, గగన్ అండ్ ఆకాష్ అండ్ భూమిది. ఒక్కసారిగా ఇంకా మీరా, నక్షత్ర, పైనుండి చూస్తున్న శరత్ చంద్ర అది చూసి షాక్లో ఉండిపోతారు. వీడేంటి అచ్చం గగన్ లాగే ఉన్నాడు, అంటే గగన్ బ్రతికే ఉన్నాడా అని ఇంకా అలా ఆలోచనలో పడతారనమాట శరత్ చంద్ర. అంటే గగన్ బ్రతికే ఉన్నాడనమాట అని శరత్ చంద్ర అనుకుంటుంటే అపూర్వ, బావా చూసావా గగన్ గాడి నాటకాలు, వాడేమో మన ముందు బిల్డప్ ఇచ్చాడు, గగన్ని చంపేసింది నువ్వే అన్నట్టు అందరి ముందు పబ్లిసిటీ అయ్యేలా చేశాడు, కానీ వాడు బ్రతికే ఉన్నాడు బావా, భూమిని కూడా ఎలా వాడి వైపు లాక్కున్నాడో చూసావా, వాడు పెద్ద మోసగాడు బావా అని అంటుంది అపూర్వ. ఏయ్, నిన్ను అడిగానా నీతో మాట్లాడానా? చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఆ సోఫా, ఆ చైరు, ఆ వాల్ క్లాక్ ఎలా ఉందో నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక మూలన అలాగే ఉండాలని నీకు 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి నాతో మాట్లాడావో రెండో చెంప పగులుతుంది అని చెప్పి శరత్చంద్ర
అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే సూర్యకి కాల్ చేస్తారు. హలో సూర్య, డాన్స్ ప్రోగ్రామ్ తెలుసా అని అడుగుతారు. చూశాను సార్. నిజం చెప్పాలంటే అతను గగన్ కాదు సార్, అతను రాక్ స్టార్ ఆకాష్ సార్, కావాలని భూమిని నమ్మిస్తున్నాడు అని అంటారు. ఏంటి, వాడు గగన్ కాదా అని అంటారు. కాదు సార్, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. గగన్ అనుకొని పాపం భూమి మోసపోయిందనుకుంటా, కానీ వాడు గగన్ కాదు సార్ అని చెప్పి సూర్య కావాలని సరిచదని కన్విన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగో రేపు వస్తారని నాకు భూమికి కాల్ చేసింది, కాబట్టి రేపు భూమి దగ్గరే తేల్చుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు శరత్చంద్ర. ఇంకా వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సూర్య. వీడు నిజంగా గగన్ కాదు, రాక్ స్టార్ ఆకాష్. నేను ఎంక్వైరీ చేశాను కాబట్టి వీడు గగన్ కాదని ప్రూవ్ అవుతుంది. భూమి ఒంటరిది అవుతుంది. భూమి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా చాలా వైల్డ్గా డెసిషన్ తీసుకుంటాడు సూర్య. ఇది ఇలా ఉండగా తార పూరి దగ్గరికి వచ్చి పూరికి డాక్యుమెంట్స్ 10 acres ఆఫ్ ల్యాండ్ని డాక్యుమెంట్స్ చూపించి ఇవి మీ అన్నయ్య పేరు మీద ఉన్నాయి కాబట్టి నా పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయని చెప్పి సంతకం చేయమంటుంది. నో ఐ కాంట్ సైన్ అని చెప్పి పూరి చెప్పగానే ఇంకా వెంటనే పూరి చేతిని ఐరన్ బాక్స్తో హోల్డ్ చేస్తుంది. ఇంక పూరికి పాపం చెయ్యి అంతా కాలిపోతుంది. నువ్వు సైన్ చేయకపోతే నీ ఒళ్ళంతా ఇలాగే కాలుస్తాను అని తారా బెదిరిస్తుంటే కరెక్ట్గా అప్పుడే శారద కాల్ చేస్తుంది పూరికి. పూరి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా వాళ్ళ అన్నయ్య తిరిగి వస్తున్నాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ప్యారలల్లీ కృష్ణప్రసాద్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అయితే గగన్ రేపు వస్తాడంతేనా, గగన్ నా మెల్లో తాళి కట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది తార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి, రాక్ స్టార్ ఆకాష్, శారద ముగ్గురు కలిసి హైదరాబాద్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పూరిని ధ్రువాని చూస్తారనమాట. యువర్ పూరి రైట్? పూరి, హౌ ఆర్ యూ? యాక్చువల్లీ నిన్ను చూడగానే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి కదా, నీకు పెళ్ళైంది కదా అని చెప్పి ఏదో పైపైన మాట్లాడినట్లు ఉంటుంది. ఇంకా అలా భూమి చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి గగన్, నీకు నేను కనిపించట్లేదా అని అంటుంది తారా. హూ ద హెల్ ఆర్ యూ అని అడుగుతారు. తను తారా అని అంటుంది భూమి. ఓ ఈవిడన్న తారా అని అలా చూస్తూ ఉంటాడు. ఏంటి గగన్, తారాని మర్చిపోయావా నువ్వు? అవునులే, రేపు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, అప్పుడు గుర్తొస్తానులేండి. వాట్, పెళ్ళా? ఏం పెళ్ళి? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటారు. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? మాటిచ్చి తప్పాలనుకుంటున్నావా? నువ్వు నా మెల్లో తాళి కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? షటప్, జస్ట్ షటప్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు రైట్? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? అందం, ఆస్తి, అంతస్తు కాదు, ప్రేమ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరంటే ఒకరికి విడతీయనంత బంధం ఉండాలి, ఒకరిపై ఒకరికి అమితమైన అభిమానం ఉండాలి. కానీ నీకు వాటిలో ఏదైనా ఉందా? టెల్ మీ డామిట్, నీకు వాటిలో ఏదైనా నాపై ఉందా అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా తార తలదించుకుంటుంది. ధ్రువ కూడా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన చెర్రీ కూడా చాలా హ్యాపీగా వింటూ ఉంటాడనమాట తారాని నిలదీస్తుంటే. గగన్ చెప్పు, నేను చనిపోయానని తెలియగానే భూమి, అమ్మ ఎంత బాధపడ్డారు, ఎంత నరకం అనుభవించారు. భూమి రోజు నా కోసం ఏడ్చి 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 నేను కనబడగానే తన కళ్ళల్లో కనబడిన ఆనందం ఎవరికీ తెలీదు. నేనే గగన్ అని తెలిసాక తను ఎంత సంతోషించిందో ఎవరికీ తెలీదు. మా అమ్మ నేను బ్రతికి లేనని తెలిసి తను చావడానికి వెళ్ళింది. అంత ప్రేమ ఉంది వాళ్ళిద్దరికీ నేనంటే. కానీ నీకు ఉందా? ప్రేమ ఉందా? ఉంటే ఇలా ఉంటావా? నా చెల్లెల్ని టార్చర్ చేస్తావా అని అడుగుతారు. ఇంకా వెంటనే గగన్ వైపు చూస్తూ తారా, నువ్వు నన్ను మోసం చేసి. షటప్, మోసం అనద్దు. ప్రేమలో మోసాలు అలాంటివి ఉండవు, అలాంటి పదాలు వాడవు. భూమిని ఎన్నోసార్లు నేను ఇంటి నుండి బయటికి గెంటేశాను. భూమిని ఎన్నోసార్లు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. భూమిని చాలాసార్లు నేను అసహించుకున్నాను యాక్చువల్లీ. బట్ భూమి ఎప్పటికీ మారలేదు. భూమి తన క్యారెక్టర్ ఎలా ఉందో అలానే ఉంది. నాపై ఎంత ప్రేమ చూపించిందో అంత ప్రేమ చూపించింది. నాలో ఎన్ని మార్పులు వచ్చినా భూమిలో వచ్చిన మార్పు ఒక్కటి కూడా లేదు. నా ప్రేమలో, భూమి నాపై చూపించే ప్రేమలో కొంచెం కూడా మార్పు లేదు.
నీకు నిజంగా నాపై ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకునుంటే, నేను చనిపోయానని తెలిసిన వెంటనే నువ్వు చాలా బాధపడతావు. అంతేకాని ఇలా ఒక సైకోలాగా నా చెల్లెల్ని టార్చర్ పెట్టాలి అని అనుకోవు. అండ్ మా ఇంటిని కబ్జా చేసి నా బిజినెస్ని కబ్జా చేయాలనే చీప్ ట్రిక్స్ని ప్లే చేయవు. ఇలాంటి మనిషిన నేను పెళ్లి చేసుకోవాలనుకుంది, ఇలాంటి ఒక చీప్ మనిషిన నేను ప్రేమించాలనుకుంది? నో వే. చూడు, ఏది ఏమైనా నేను నీ మెళ్ళో తాళి కట్టను, నిన్ను నేను ప్రేమించను, నిన్ను నేను పెళ్లి చేసుకోను అని చాలా గట్టిగా చెప్తాడనమాట. ఇంకా అలా గగన్ అయితే ఒక్కసారిగా ఇంకా తార, ఏయ్ నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తానంటే అని చెప్పి కత్తి తీసుకొని పూరి దగ్గరికి వస్తుంది. చూడు, నీ ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని చంపేస్తానేసరికి ధ్రువ ఫర్ ది ఫస్ట్ టైం తార చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. అన్నయ్య, ఏయ్ ఇంకొకసారి అన్నయ్య అన్నావో ఏంటి? చిన్నప్పటి నుండి అమ్మా నాన్న లేరని నిన్ను చాలా గారభంగా పెంచాను, కానీ అది ఇలా ఎదుటి వాళ్ళని ఇంతలా టార్చర్ పెట్టే లెవెల్కి వస్తుంది అనుకోలేదు. చిన్నప్పటి నుండి నీ మాట దాటలేదు. నువ్వు ఏం చెప్పినా చేశాను తల వంచుకొని. కానీ పూరి పాప ఏం చేసింది ఆ అమ్మాయి? గుడిలో చూడగానే నన్ను ప్రేమించింది, నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. తర్వాత నువ్వు చెప్పినవన్నీ చేసింది, నువ్వు ఎంత టార్చర్ పెట్టినా పడింది. అలాంటి మంచి అమ్మాయి పూరిని దూరం చేస్తాను, చంపేస్తాను అంటే నేను ఊరుకొంతారా? ఒక అన్నయ్యగా చెప్తున్నాను, చిన్నప్పుడే నిన్ను దండించాల్సింది, కానీ దండించలేకపోయాను. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడి వేస్ట్. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు గగన్కి కరెక్ట్ కాదు. నీ జీవితంలో గగన్ రాసి పెట్టి లేడు. గగన్ అంటే భూమి, భూమి అంటే గగన్ అని అంటాడు ధ్రువ. అలాగే ధ్రువ అంటే పూరి, పూరి అంటే ధ్రువ. చూడతారా, మంచి అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నువ్వు వాడితో సంతోషంగా ఉండు, అర్థమైందా అని అంటాడు ధ్రువ. అంటే నువ్వు కూడా ఈ పూరి మాయలో పడిపోయావన్నమాట. అర్థమైంది. నాకంటూ ఎవరు లేరు. ఇన్ని రోజులు నాకు మా అన్నయ్య ఉన్నాడు అనుకున్నాను, కానీ మా అన్నయ్య కూడా నాకు లేడు, నాకెవరు లేరు. అంతే కదా, ఈ గగన్ నాకు దక్కడు. నువ్వు నన్ను చీప్గా చూస్తున్నావు. నేను ఉండలేను ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా అలా తారా వైపు చూస్తూ ఉంటారనమాట ధ్రువ. మీ అందరికీ బుద్ధి చెప్తా, మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి తారా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అండర్ గ్రౌండ్కి, ఎగ్జైల్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా అలా ధ్రువ, పూరి నువ్వేం కంగారు పడద్దు, తారా గురించి నాకు చిన్నప్పటి తెలుసు. ఎప్పుడైనా తనకి నచ్చిన పని జరిగితే కొద్ది రోజులు అలాగే ఎగ్జైల్, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. తన గురించి నువ్వేం బాధపడద్దు అని అంటారు. మీరు నా కోసం మీ చెల్లెల్ని ఎదిరించారా అని అంటుంది. అవును పూరి, నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు, అందుకే ఎప్పుడు లేని విధంగా నా చెల్లెల్ని నేను ఎదిరించాను అని పాపం చెప్తారు. వెంటనే ఇంకా అలా గగన్ ధ్రువ దగ్గరికి వచ్చి, బావగారు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరిద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి ఇంకా గగన్ హ్యాపీగా ధ్రువాని, పూరిని హక్ చేసుకుంటాడు. అదంతా చూస్తూ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా చెర్రీ కూడా గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య అని చెప్పి గగన్ని హక్ చేసుకుంటాడు. చెర్రీ రైట్ అని అంటారు. అదేంటన్నయ్య కొత్తగా అడుగుతున్నావు, నేను చెర్రీనే కదా అని అంటాడు చెర్రీ. అయ్యా అయినో అని చెప్పి ఇంకా గగన్ అలా ఆకాష్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు. సరే బావకి రెస్ట్ కావాలి, వెళ్దాం అని చెప్పి ఇంకా భూమి పక్కకి తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు, మీరు చాలా బాగా మాట్లాడారు, కానీ నేను మీకు ఇవన్నీ చెప్పలేదు కదా, మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అడుగుతుంది భూమి. అంటే మీరు నా గురించి ఎలా ఎంక్వైరీ చేశారో నేను కూడా మీ గురించి ఎంక్వైరీ చేశాను, సో ఐ గాట్ టు నో అబౌట్ యూ అని అంటారు. ఓ అవునా, సరే మీరు ఫ్రెష్ అవ్వండి, కాసేపు రిలాక్స్ అవ్వండి, నేను వంట చేసుకుంటాను అని భూమి అలా వెళ్ళిపోతుంది. పాపం అలా ఇంకా మనసులో అనుకుంటాడనమాట రాక్ స్టార్ ఆకాష్. మాస్క్ తీసేసి గగన్, భూమి నిజం చెప్పాలంటే నేను గగన్నే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాక్ స్టార్ ఆకాష్గా నటించాల్సి వస్తుంది. బట్ భూమి ఒకటి, ఈ మాస్క్ తీసేసే రోజు త్వరలోనే వస్తుంది,
మళ్ళీ నువ్వు నన్ను గగన్ బావ అని పిలిచే రోజు త్వరలోనే వస్తుంది అని చాలా ప్రేమగా పాపం వెళ్ళిపోతున్న భూమి వైపు చూస్తూ ఉండిపోతారు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.